కృష్ణ భ్రాంతి నుండి భగవంతుని దిశగా. భక్తి పేరుతో బూటకము. సామాన్యుల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని వారి జీవితాలతో ఆటలాడుకునే కపట ధార్మికులు నేటి సమాజంలో పెరిగిపోయారు. భక్తులు కూడా భక్తికి, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎలాంటి శ్రమ, సాధన అవసరం లేని అడ్డదారులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆధ్యాత్మిక పయనంలో మధ్యవర్తులను వెతుక్కుంటున్నారు. మోసాల మాయలో చిక్కుపడిపోతున్నారు. ఎందరో నకిలీ స్వామీజీలు పుట్టుకురావటానికి అవకాశం కల్పిస్తున్నారు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస భగవన్మార్గంలో బూటకము ఎన్నటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ సరికాదు. మనస్సు వేషానికి తగ్గట్టు లేనట్లయితే అది క్రమేణా పతనం చెందుతుంది. అదేవిధంగా విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్యాసం స్వీకరించినా ఒరిగేది ఏమీ లేదు. సన్యాసి విషయానురక్తుడవడం ఉమ్మివేసి మరలా ఆ ఉమ్మినే మింగడం లాంటిది అన్నారు. నలుగురు చూస్తున్నారని బాహ్యంగా ధార్మికవేత్తల్లా వేషాలు ధరిస్తూ అంతరంగంలో మాత్రము అనైతికమైన ఆలోచనల్ని నింపుకునేవారు నశించిపోతారు. అందుకే భక్తి పేరుతో బహు వేషాలు వేసేవారిని మూర్ఖులుగా నిర్వచిస్తున్నారు. ఈ భజగోవిందంలో తోటకాచార్యులు నిజానికి ఆధ్యాత్మికతలో, సన్యాస ఆశ్రమంలో ఎలాంటి రహస్యాలు ఉండవు. అవన్నీ స్వచ్ఛమైన స్ఫటికములా పారదర్శకమైనవి. ఏ మత నియమమైనా మనసా వాచా కర్మణ ఒకేలా ధర్మబద్ధంగా ఉండటం. జై శ్రీరామకృష్ణ.